ఇక నీటి దోపిడీపై డిస్కషన్లో జాయిన్ అవుతున్నారు రిటైర్డ్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ శ్రీధర్ దేశపాండే గారు. గుడ్ ఈవినింగ్ సార్. సార్, అసలు రాష్ట్రం ఏర్పడిందే నీళ్లు నిధులు నియామకాలు అన్న ట్యాగ్ లైన్ తోటి. ఇవాళ మనమంతా కూడా ఎందుకు నీళ్ల కోసము, నీళ్ల హక్కుల కోసము ఎందుకు మనం ఫైట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, మీరేమంటారు? ఎందుకు ఫైట్ చేయాల్సి వచ్చిందంటే ఉమ్మడి రాష్ట్రంలో మనకు కృష్ణా జలాల్లో కానీ గోదావరి జలాల్లో కానీ మన వాటాని పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోయాం. మన గోదావరిలో మనకు అలొకేషన్స్ ఉన్నా కూడా ప్రాజెక్టులు కట్టకపోవడం చేత గోదావరి జలాలు కూడా మనం వాడుకోలేదు. కానీ కృష్ణాలో జరిగిన అన్యాయం ఏంటంటే మనకు కృష్ణా నదికి సంబంధించిన ఏ పారామీటర్స్ తీసుకున్నా కూడా క్యాచ్మెంట్ ఏరియా కానీ, తర్వాత సాగుయోగ్యమైన భూముల విషయంలో కానీ, పేదరికం కానీ, అభివృద్ధి లేమి విషయంలో కానీ, జనాభా పరంగా కానీ ఏ పారామీటర్స్ తీసుకున్నా కూడా మనకు 68 నుంచి 70% నీటి వాటా మనకు దక్కాల్సి ఉంటుంది. కానీ అప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంగా లేం కాబట్టి ట్రిబ్యునల్లో మన ప్రయోజనాల గురించి మాట్లాడే పరిస్థితి లేదు. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కాబట్టి ట్రిబ్యునల్ దగ్గర ఎవరైనా కూడా రాష్ట్రాలు మాత్రమే వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేసి రాష్ట్రాలు మాత్రమే దాంట్లో పార్టిసిపేట్ చేయగలుగుతాయి. తెలంగాణ రాష్ట్రంగా లేదు కాబట్టి తెలంగాణ ప్రయోజనాల గురించి మాట్లాడేవాడు ఎవడు అక్కడ లేకపోవడం చేత మనకు పూర్తి స్థాయిలో అన్యాయం జరిగింది. మన ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు జరగడానికి అక్కడ వీలు లేకుండా అయిపోయింది పరిస్థితి. తర్వాత ట్రిబ్యునల్ కూడా ఏం చేసిందంటే ఎన్ బ్లాక్ అలొకేషన్ చేసింది రాష్ట్రాలకి, ప్రాజెక్టుల వారీగా కాకుండా ఇగో మీకింత అని చెప్పి 3 రాష్ట్రాలకు పంచింది. 2060 టీఎంసీల నీటిని మా కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ మధ్యలో పంపకాలు జరిగినాయి. ఎన్ బ్లాక్ అంటాం దాన్ని. అంటే గంపగుత్తగా మనకు నీటి కేటాయింపులు చేశారు. అట్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 811 టీఎంసీలు ఇచ్చారు. సో 811 టీఎంసీలో తెలంగాణకి పెద్ద వాటా దక్కాల్సి ఉండే. ఎందుకంటే మనకు క్యాచ్మెంట్ ఏరియా ఉంది, సాగుయోగ్యమైన భూములు ఉన్నాయి, వెనుకబాటుతనం ఉన్నది, జనాభా ఉంది బేసిన్ ఏరియాలో. అయినా కూడా మనకు 299 నీళ్ళు ఇచ్చి 512 టీఎంసీలు వాళ్ళు కేటాయించుకున్నారు. సో ఇక్కడ జరిగిన అన్యాయం, ఈ అన్యాయం మీద చాలా కాలం నుంచి, ఉద్యమ కాలం నుంచి కూడా మనం పోరాటం చేస్తున్నాము. కృష్ణా జలాల పునః పంపిణీ జరగాలని చెప్పి మనం డిమాండ్ పెడుతూ వస్తున్నాము. కాబట్టి ఆ డిమాండ్లో భాగంగానే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనము ఏం చేసామంటే కొద్ది రోజుల్లోనే 2014లోనే అంటే 42 రోజుల్లోనే జూన్ 2 నాడు ప్రభుత్వం ఏర్పడింది. జూలై 14వ తారీఖు నాడే పునః పంపిణీకి సంబంధించిన లేఖని మన కేంద్ర ప్రభుత్వానికి రాయడం జరిగింది. అంటే కేసీఆర్ ప్రభుత్వం ఎంత అప్రమత్తంగా ఉందంటే ఉద్యమ కాలంలో వచ్చిన డిమాండ్స్ని నెరవేర్చడానికి కృష్ణా జలాల పునః పంపిణీ కోసం కేంద్ర ప్రభుత్వానికి 42 రోజులే జూలై 14, 2014 నాడు మనం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి సెక్షన్ 3 కింద, అంతర్రాష్ట్ర వివాదాల చట్టం సెక్షన్ 3 కింద కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి ఈ 2 రాష్ట్రాల మధ్య 811 టీఎంసీల మధ్య పునః పంపిణీ జరగాలి. మాకు అన్యాయం జరిగింది, ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగింది కాబట్టి పునః పంపిణీ జరగాలి, మా హక్కేందో తేల్చాలని చెప్పి మనం ఆ లేఖలో కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినాం. చట్టం ప్రకారం ఏం చేయాలంటే కేంద్ర ప్రభుత్వం 2 రాష్ట్రాలను కూర్చోబెట్టి సంప్రదింపుల ద్వారా పరిష్కారం చేయాలి 1 year లోపల. ఒకవేళ 1 year లోపల పరిష్కారం చేయకపోతే మనం కోర్టు ద్వారా ఒక పరిష్కార మార్గాన్ని వెతుకునే వెసులుబాటు చట్టంలో ఉంది. వీళ్ళు 1 year తర్వాత కానీ 1.5 year గడిచిపోయినా కూడా వాళ్ళు సంప్రదింపులు చేయలేదు, 2 రాష్ట్రాల మధ్య ఈ నీటి పంపిణీకి సంబంధించిన సమస్యను పరిష్కరించలేదు. కాబట్టి అనివార్యంగా మనం ఏం చేసినామంటే సుప్రీంకోర్టులో పిటిషన్ పెట్టినాం. మాకు ఈ చట్టం ప్రకారం మా హక్కు ఉంది, కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డాం, ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగింది, మేము మా కంప్లైంట్ పెట్టినాము, సెక్షన్ 3 కింద ట్రిబ్యునల్ వేసి నీటి పంపకాలు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. కాబట్టి మీరు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించండి, ట్రిబ్యునల్ వేసి సెక్షన్ 3 కింద ట్రిబ్యునల్ వేసి పునః పంపిణీకి ఆదేశించండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పి మనం పిటిషన్ వేశాం. అయినా కూడా అప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే పునర్విభజన చట్టంలో సెక్షన్ 89 ప్రకారము విచారణకి ఆదేశించింది. సెక్షన్ 89 ప్రకారం విచారణకు ఆదేశించింది. అప్పటికే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కి పదవీ కాలం పొడిగించింది. అయితే సెక్షన్ 89లో ఉన్న ఇబ్బంది ఏంటంటే అందులో పునః పంపిణీకి అవకాశం లేదు, కేవలం ప్రాజెక్ట్ వారి అలొకేషన్స్ మాత్రమే చేయమని చెప్పారు దాంట్లో. కానీ మనకు ప్రాజెక్ట్ వారి అలొకేషన్స్ కాదు కదా, మనం పునః పంపిణీ అడుగుతున్నాం. 811 టీఎంసీలో పెద్ద వాటా మనకు కావాలని అడుగుతున్నాం. అయితే సెక్షన్ 89 కింద జరిగిన విచారణలో జడ్జి గారే, బ్రిజేష్ కుమార్ గారే అనేక సార్లు ఈ పరిధిలో నేను లేను, మీరు పునః పంపిణీ కోరుతున్నారు, కానీ నాకున్న TORలో టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్లో
నాకు ఆ అంశం లేదు కాబట్టి నేను పునః పంపిణీ చేయలేను. నాకు అడిగింది వాళ్ళు నాకు ఇచ్చిన టీవారు కేవలం ప్రాజెక్టుల వారీగా అలొకేషన్ చేయమని చెప్పారు తప్పితే పునః పంపిణీకి దీంట్లో అవకాశం లేదు అని చెప్పి చాలాసార్లు ఆయన తన విచారణలో కానీ తన ఇంటర్వ్యూ తీర్పులో కానీ అతను చెప్తూ వస్తున్నాడు. కాబట్టి మనకి సెక్షన్ 89 విచారణ ద్వారా మనకు న్యాయం జరిగే అవకాశం లేదని చెప్పి కేసీఆర్ ప్రభుత్వం చాలా తీవ్రంగా సెక్షన్ 3 కిందనే ట్రిబ్యునల్ ఏర్పడాలి, కొత్త ట్రిబ్యునల్ ఏర్పడాలి, లేకపోతే ఈ ట్రిబ్యునల్కైనా మీరు సెక్షన్ 3 కింద విచారణ చేయమని చెప్పి మనము పెద్ద ఎత్తున పోరాడుతూ వస్తున్నాం. అట్లనే 2వ ఎపెక్స్ కౌన్సిల్ 2020 అక్టోబర్ 6న జరిగింది. ఆ సమావేశంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు చాలా గట్టిగా ధీటుగా సెక్షన్ 3 కింద ట్రిబ్యునల్ ఏర్పడాలి అనే అంశం మీదనే కాన్సన్ట్రేట్ చేసి దాని మీదనే పట్టుబట్టి మాట్లాడితే అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న జలశక్తి మినిస్టర్గా ఉన్న గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఆ ఒత్తిడికి తలవగవలసి వచ్చింది. ఆయన ఏమన్నాడంటే, సరే మీరు సుప్రీంకోర్టులో కేసు వేశారు కదా, కేసు దీనికి అడ్డంగా ఉన్నది, సబ్జుడిస్ మ్యాటర్ కాబట్టి మీరు కేసు విత్డ్రా చేసుకునే వరకు మేము ఈ విషయం మీద నిర్ణయం తీసుకోజాలమని చెప్తే వెంటనే కేసుని మనం విత్డ్రా చేసుకున్నాం. సుప్రీంకోర్టులో కేసుని ఈయన హామీని నమ్మి కేసుని విత్డ్రా చేసుకున్నాం. విత్డ్రా చేసుకున్న తర్వాత వాళ్ళు ఇక ట్రిబ్యునల్కి వేయడానికి వాళ్ళకి ఏ అడ్డంకి లేదు. అయినా కూడా 2 ఏళ్ల కాలయాపన చేసి అసెంబ్లీ ఎన్నికలకు ముందు అక్టోబర్ 2023లో కొత్త టీవార్ని అంటే సెక్షన్ 3 కింద విచారణ జరపడానికి ఒక టీవార్ తయారు చేసి పునః పంపిణీకి కొత్త టీవార్ని ట్రిబ్యునల్కి నివేదించారు. సో దాని కింద ఇప్పుడు విచారణ జరుగుతున్నది. కానీ ఈ లోపల ఏమైందనంటే విచారణ జరుగుతున్న క్రమంలో మనకు పునః పంపిణీ జరిగేదాకా ఏదో ఒక రకంగా మనం నీటి పంపిణీ చేసుకోవాలి కదా, నీటిని వినియోగించుకోవాలి కదా. అందుకని ఏమైందంటే 2015లో ఇప్పుడు చాలాసార్లు వీళ్ళు 299 నీటికి అంగీకరించి తెలంగాణకు 299, ఆంధ్రాకి 512కు అంగీకరించి తెలంగాణకు మరణ శాసనం రాశారని చెప్పి ఒక ఆరోపణ చేస్తూ వస్తున్నాం. మీరు కూడా విని ఉంటారు. అది పూర్తిగా తప్పండి. నిజానికి 2014లో ఇంతకుముందు చెప్పాను కదా, 2014లో తెలంగాణ ఏర్పడిన వెంటనే పునః పంపిణీ కోసం మనం లేఖ రాసిన దాని మీద మీరు ఇంతకుముందు చెప్పాను. అదే సందర్భంగా 2015లో ఈ కృష్ణా బోర్డు ఏర్పడింది, గోదావరి బోర్డు ఏర్పడింది. అంటే వీళ్ళ పని ఏంటంటే, కృష్ణా బోర్డు యొక్క పని ఏంటంటే 2 రాష్ట్రాల మధ్య నీటి వినియోగానికి సంబంధించిన మానిటరింగ్ చేయాలి. వాళ్ళు ఏ పద్ధతిలో చేయాలి? అప్పటికి ట్రిబ్యునల్లో పునః పంపిణీ జరగలేదు. ట్రిబ్యునల్ ఏర్పాటు అయి ఉన్నది, విచారణ జరుగుతున్నది. 1 సంవత్సరంలో 2 సంవత్సరంలో ట్రిబ్యునల్ నుంచి తీర్పు వస్తుందనే ఒక ఆశ మనకు ఉన్నది. అయితే ఈ పరిస్థితులలో ఇంటర్వ్యూగా అడహాక ఏదో ఒక పద్ధతిలో 2 రాష్ట్రాల మధ్య నీటి వినియోగం జరగాలి కదా. కాబట్టి మనం ఏం చేసినామంటే, అప్పటికి మన కృష్ణాలో మనం అంటే జలయజ్ఞంలో ఉమ్మడి ప్రభుత్వం చేపట్టిన జలయజ్ఞం ప్రాజెక్టులు ఉన్నాయి కదా మహబూబ్ నగర్లో, అవి కృష్ణా బేసిన్ టోటల్లీ 100% కృష్ణా బేసిన్లో ప్రాజెక్టులు అవి. ఏవి కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగరు, ఇవన్నీ కూడా. సో ఇవన్నీ జలయజ్ఞంలో ప్రారంభించిన ప్రాజెక్టులు అయినా కూడా ఉమ్మడి రాష్ట్రం వాటిని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. భూసేకరణలు చేయలేదు, తర్వాత నిధుల సమీకరణ చేయలేదు, నిధులను కేటాయించలేదు. రకరకాల కారణాల చేత అవి పెండింగ్ ప్రాజెక్టులు మిగిలిపోయినాయి. నీరునిచ్చే దశకు చేరుకునే లేదు. అట్లా పెండింగ్ ప్రాజెక్టులుగా ఉండిపోయిన కారణంగా కృష్ణానదిలో మనకు వినియోగం పెరగలేదు. సో మనం ఏం చేసినామంటే, 1 సంవత్సరానికి ఆనాడు విద్యాసాగర్ రావు గారు అడ్వైజర్గా ఉన్నారు. మీకు అందరికి తెలుసు, విద్యాసాగర్ రావు ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించాడు. ఈ నీటికి సంబంధించిన అంశాల మీద నీళ్లు నిజాలు పుస్తకాలు రాసి, వ్యాసాలు రాసి ప్రజలను చైతన్యవంతం చేసిన అంటే ఒక నిష్కలంక ఉద్యమకారుడిగా మనందరికి తెలుసు ఆయన. ఆయన ఆధ్వర్యంలో తెలంగాణ టీం అక్కడికి వెళ్ళి ఆయన నాయకత్వంలో 1 year కోసం మాత్రమే ఒక ఒప్పందం జరిగింది. అడాక్ ఇప్పుడు కృష్ణా బోర్డు నీటి పంపిణీ చేయాలి కాబట్టి మనకి ఇంకా నీటి పంపిణీ జరగలేదు కాబట్టి 2 రాష్ట్రాల మధ్య అంతవరకు 1 సంవత్సరానికి 2015-16 వాటర్ ఇయర్లో 1 సంవత్సరానికి మాత్రమే 299 తెలంగాణ, 512 ఆంధ్ర వాడుకోవడానికి ఒక ఒప్పందం, తాత్కాలిక ఒప్పందం, వర్కింగ్ అరేంజ్మెంట్ మాత్రమే జరిగింది. ఇది చాలా స్పష్టంగా మనం దీంట్లో రాసుకున్నాం కూడా. సార్, ఇందాక మనం మాట్లాడుతున్నట్టు 2 స్టేట్స్ మధ్యలో కూడా ఒక 1 yearకి తాత్కాలిక ఒప్పందం అనేది జరిగింది. అది కేవలం అంటే అధికారుల మధ్య జరిగిన ఒప్పందం మాత్రమే. కానీ దాంట్లో సంతకాలు చేసింది మాత్రం కేసీఆర్ గారు చెప్తారు. తప్పుడు ప్రచారం జరుగుతున్నది ఎన్నోసార్లు. మొదటిసారి కాదు నేను చెప్తున్నది. వాళ్ళు చేస్తున్న ఆరోపణ మొదటిసారి కాదు.
మేము దానికి సమాధానం ఇచ్చడం మొదటిసారి కాదు, కొన్ని వందల సార్లు ఆరోపణలు చేస్తారు, వందల సార్లు సమాధానం ఇచ్చారు. ఇప్పుడు దీంట్లో ఈ మినిట్స్ ఇది ఎప్పుడు జరిగిందంటే జూన్ 18, 19, 2015 నాడు జరిగింది. ఢిల్లీలో జరిగింది, 2 రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు. సో దాంట్లో చాలా స్పష్టంగా ద ప్రాజెక్ట్ రిలేటెడ్ ఇష్యూస్ వర్ డిస్కస్డ్ అండ్ ద ఫాలోయింగ్ వర్కింగ్ అరేంజ్మెంట్స్ ఫర్ ద వాటర్ ఇయర్ 2015-16 ఓన్లీ వర్ అగ్రీడ్ యాజ్ అ టెంపరీ మెజర్. చాలా స్పష్టంగా ఒక సంవత్సరానికి 2015-16 వాటర్ ఇయర్కి టెంపరీ అరేంజ్మెంట్గా మనం అగ్రీ అయినట్టుగా దీంట్లో రాసుకున్నాం. ఇది ఒక్కసారి కాదు, ఈ పేజీలు ఈ మినిట్స్లో 3-4 సార్లు ఈ అంశాన్ని రాసుకున్నాం. ఈ తీర్పు ఈ మినిట్స్ యొక్క ప్రభావం మనం ఏ కోర్టులో కానీ ఏ ఫోరంలో కూడా మన రైట్స్కి భంగకరంగా ఉండకూడదని కూడా రాసుకున్నాం దీంట్లో. సో ఈ రకంగా రాసుకున్న తర్వాత ఇది 2015-16 మనకు ఈ ప్రాజెక్టుల వినియోగం ఎప్పుడు వచ్చింది? ఇంతకుముందు చెప్పిన మహబూబ్ నగర్ ప్రాజెక్టుల కృష్ణాలో బేసిన్లో ఉన్న ప్రాజెక్టుల వినియోగం 2018 నాటికి అవి పూర్తయి వినియోగ దశకు చేరుకున్నాయి. కాబట్టి మనం 2018 నుంచి నిరంతరంగా ట్రిబ్యునల్ తీర్పు వచ్చేదాకా మాకు 50% షేర్ కావాలి, 811 టీఎంసీలో మాకు 405 టీఎంసీలు కావాలి అని చెప్పి మనం డిమాండ్ చేస్తూ వస్తున్నాం. ప్రతి మీటింగ్లో కేఆర్ఎంబి యొక్క బోర్డు మీటింగ్లో, కృష్ణా రివర్ బోర్డు యొక్క బోర్డు మీటింగ్లో, ప్రతి మీటింగ్లో మాకు 50% కావాలి అని చెప్పి మన ప్రతినిధులు, మన ప్రిన్సిపల్ సెక్రటరీ, మన ఈఎన్సీ గారు చాలా గట్టిగా వాదించేవాళ్ళు. అయితే దాంట్లో జరిగింది ఏంటంటే ఆ బోర్డు చైర్మన్కి ఉండే విచక్షణ అధికారులతో డిస్క్రిటరీ పవర్స్ తోటి ఆయన అదే వినియోగాన్ని అంటే ఆంధ్రప్రదేశ్కి 66%, తెలంగాణ 34% కొనసాగించుకుంటూ వాళ్ళు ముందుకు పోయారు తప్పితే మన డిమాండ్లు ఎప్పుడు పట్టించుకోలేదు. ఆ రకంగా అది కొనసాగింది తప్పితే మనం ఎప్పుడు కూడా 299 టీఎంసీల వినియోగానికి ఎన్నడూ ఒప్పుకోలేదు. ఎన్నడూ ఒప్పుకుంటే మనం సెక్షన్ 3 కింద పునః పంపిణీ కోసం ఎందుకు డిమాండ్ చేస్తామండి కేంద్ర ప్రభుత్వాన్ని? 2000 ఇంతకుముందు నేను చెప్పినట్టు 2020లో జరిగిన సెకండ్ అపీల్స్ కౌన్సిల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అదే విషయం మీద మాట్లాడి, ఇంకా వేరే విషయం మాట్లాడలే ఆయన. ట్రిబ్యునల్ వేయండి, పునః పంపిణీ చెయ్యండి, మాకు అన్యాయం జరుగుతుంది అనే విషయం మీదనే మాట్లాడండు. కాబట్టి ఆనాడు కేంద్ర మంత్రి దానికి ఆ ఒత్తిడికి తలవకి మీరు కేసు విత్డ్రా చేసుకోమని చెప్తే చేసుకున్నాం. వచ్చింది కదా 2000 లేట్ అయినా కూడా 2023 అక్టోబర్ నాడు సెక్షన్ 3 కింద కొత్త టీఆర్ నివేదించింది కదా కేంద్రానికి, మన ట్రైబ్యునల్ ఇప్పుడు సెక్షన్ 3 కింద విచారణ చేస్తున్నది. సో విచారణ తుది దశ చేరుకున్నది. సో మనం స్టేట్మెంట్ ఆఫ్ కేసులో 765 టీఎంసీలు మనకు కావాలని చెప్పి డిమాండ్ పెట్టాం. 1005 టీఎంసీల నీటిలో తెలంగాణకి 765 టీఎంసీలు కావాలని చెప్పి మనం స్టేట్మెంట్ ఆఫ్ కేసు కూడా సబ్మిట్ చేసినాం ట్రైబ్యునల్కి. సో విచారణ జరుగుతున్నది. మనం ఏనాడు కూడా 299 టీఎంసీలకు ఒప్పుకున్నది లేదు. అది కేవలం తాత్కాలిక ఒప్పందం. ఆ విషయం వాళ్ళకి తెలుసు, అయినా కూడా వాళ్ళు తెలియనట్టుగా గత ప్రభుత్వం మీద నిందలు మోపడానికి, గత ప్రభుత్వాన్ని బాధ్యులు చేయడానికి రకరకాలుగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. అది ఎట్టి పరిస్థితులు నిజం కాదు. స్పష్టంగా ప్రజలకు ఎన్నోసార్లు చెప్పినాం, మళ్ళా అదే ఆరోపణ చేస్తున్నారు. పూర్తిగా అబద్ధం. ప్రజలు దాన్ని నమ్మాల్సిన అవసరం లేదండి. సార్, బచావత్ ట్రిబ్యునల్ చెప్పింది ఏంటి, వాళ్ళ రాష్ట్రంలో జరుగుతుంది ఏంటి, మీ అనాలిసిస్ ఏంటి? అసలు బచావత్ ట్రిబ్యునల్ చేసింది. సో దాన్ని అప్పుడు పునః పంపిణీ చేసే అవకాశం లేదు కాబట్టి, అక్కడ మన పొలిటీషియన్స్ కూడా నోరు లేదు కాబట్టి, ఎవరు మాట్లాడిన వాళ్ళు లేరు కాబట్టి మనకు 299 టీఎంసీలు అలొకేషన్ చేసినా కూడా ఎవరు మాట్లాడిన సందర్భం లేదు. తెలంగాణ ఉద్యమం వచ్చింది, కేసీఆర్ గారు మాట్లాడము, మేధావులు మాట్లాడము, తర్వాత విద్యాసాగరరావు లాంటి, జయశంకర్ లాంటి వాళ్ళు వ్యాసాలు రాయడం, ఇట్లా జరుగుతూ వస్తున్నది. సో డిమాండ్ ఉద్యమంలో పునః పంపిణీ జరగాలనే డిమాండ్ తోటి తెలంగాణ రాగానే మళ్ళీ దానికి సంబంధించిన ఉద్యమం మొదలైంది, ఆ ప్రయత్నం మొదలైంది. సో ఆ ప్రయత్నంలో కేసీఆర్ ప్రభుత్వం చాలా మటుకు విజయం సాధించింది. పునః పంపిణీ కోసం సెక్షన్ 3 సాధించుకున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమే. సో అది విచారణ జరుగుతున్నది. దాంట్లో ఇప్పుడు మనకి న్యాయం జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఇవాళ ప్రభుత్వం చేయవలసింది ఏంటంటే, ఆ సెక్షన్ 3 కింద జరుగుతున్న విచారణలో తెలంగాణ తరఫున గట్టిగా వాదించి మనం ఏదో డిమాండ్స్ పెట్టినామో, 765 టీఎంసీల డిమాండ్ ఏదైతే పెట్టినామో దాన్ని సాధించుకునే ప్రయత్నం చేయాలి తప్పితే గత ప్రభుత్వం మీద నిందలు మోసి ఎంతకాలం ఇదంతా అవసరం లేదు కదా. తెలంగాణ సమాజం సమస్య అది. ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి, తెలంగాణ సమాజం, తెలంగాణ రాష్ట్రం శాశ్వతం, తెలంగాణ ప్రజల ప్రయోజనాలు శాశ్వతం. కాబట్టి తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించిన అంశంలో అందరినీ కలుపుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది తప్పితే గత ప్రభుత్వం మీరు 299 రాసిచ్చారు, మరణశాసనం రాశారు, ఇవన్నీ ఎందుకండి? అవసరం లేదు. మనం అందరం కలిసి సమాజంగా, తెలంగాణ సమాజంగా ట్రిబ్యునల్ ముందర కొట్లాడి 765 టీఎంసీలు సాధించుకోవాల్సిన కర్తవ్యం మన ముందర ఉన్నది. ఇప్పుడు దాని మీద దృష్టి పెట్టాలి, ఆరోపణలు కాదు.
అది ఎంతకాలం చేస్తాం? అది అవసరం లేదు, 2 ఏళ్ళు అయింది కదా మనం మీరు అధికారంలోకి వచ్చి. అవును. పరిపాలన మీద, తర్వాత మన సమస్యల మీద దృష్టి పెట్టి ఆ విషయంలో ప్రతిపక్షాలను కలుపుకుపోవాల్సిన అవసరం ఉన్నది. మీకు మహారాష్ట్రలో, కర్ణాటకలో నీటికి సంబంధించిన సమస్యలు వస్తే అన్ని పార్టీలు ఒకటైతే అండి. ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు పోలవరం బనకచెర్ల, పోలవరం నల్లమల సాగర్ మీద అక్కడే ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయండి. లేదు, ఏకపక్షంగా ఏకోన్ముఖంగా ఆ ప్రాజెక్ట్ని సమర్థించుకుంటూ లేదా విమర్శించకుండా ఉండేనా వాళ్ళు దాన్ని ముందుకు తీసుకుపోతున్నారు కదా. మరి మన దగ్గర ఎందుకండి వివాదాలు? కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కదా. నీటి పంపిణీలో మనకు అన్యాయం జరిగిన సంగతి అందరికి తెలుసు కదా. ఉద్యమంలో అది ఆకాంక్షగా వచ్చింది కదా. మరి ఇవాళ ఎందుకు ఈ వివాదాలు? పోవాలి కదా. గత ప్రభుత్వం చేసింది, దాన్ని మీరు కొనసాగించాలి కదా. పాలమూరు రంగారెడ్డి 90 టీఎంసీలకు సంబంధించిన డిపిఆర్ తయారు చేసింది ప్రభుత్వం. మనం ఈసీ తెచ్చుకోవాలి. ఇంతకుముందు చెప్పినట్టుగా ఈసీ తెచ్చుకుంటే తప్ప కాలువలు తవ్వలేము. కాబట్టి ఈసీ ఎట్లా తెచ్చుకోవాలి? డిపిఆర్ తయారు చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తెచ్చుకోవాలి. అనుమతి తెచ్చుకోవాలంటే వాళ్ళు నికర జిల్లాలో ఉన్న ప్రాజెక్టులకు మాత్రమే అప్రైజల్ చేస్తారు, వేరే వాటికి చేరు. వరద జిల్లాల ఆధారంగా ఉన్న వరద జిల్లాలు కేటాయింపులు ఉన్న ప్రాజెక్టులకు అప్రైజల్ జరగదు. ఉమ్మడి రాష్ట్రం పాలమూరు రంగారెడ్డి కేటాయించిన 90 టీఎంసీలు ఏంటివి? అవి నికర జిల్లాలు కావు, వరద జిల్లాలు. సో వరద జిల్లాల ఆధారంగా ప్రాజెక్టు డిపిఆర్ని తయారు చేసి మన కేంద్రానికి పంపించలేము. కాబట్టి ఏం చేద్దామో ఆలోచన చేసి అప్పుడు కేసీఆర్ ఆధ్వర్యంలో దీని మీద చర్చలు జరిగి మనకు అవకాశం ఉంది, నికర జిల్లాలు కేటాయించుకునే అవకాశం ఉంది అని. ఎట్లా మనకు 299 టీఎంసీలలో 90 టీఎంసీలు మైనర్ ఇరిగేషన్ కేటాయించున్నారు. సో మైనర్ ఇరిగేషన్లో మనం వినియోగించుకుంటున్న 45 టీఎంసీలే. కాబట్టి 45 టీఎంసీల మిగులు అక్కడ ఉంది మైనర్ ఇరిగేషన్. సో ఆ మిగులుని 45 టీఎంసీని తీసుకొచ్చినాం. అట్లనే గోదావరి డైవర్షన్ చేసినందువల్ల కృష్ణా బేసిన్కి ఇంతకుముందు చెప్పినట్టు ఎగువన 45 టీఎంసీ ఉమ్మడి రాష్ట్రానికి ఇచ్చారు, 21 టీఎంసీలు కర్ణాటకకి ఇచ్చారు, 14 టీఎంసీలు మహారాష్ట్రకి ఇచ్చారు. సో ఈ 45 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ ఎక్కడ వాడాలి? నాగార్జున సాగర్ ఎగువన వాడాలని చెప్పి ట్రిబ్యునల్ స్టిపులేట్ చేసింది, నిర్దేశించింది. విభజన తర్వాత ఇప్పుడు నాగార్జున సాగర్ ఎగువన తెలంగాణ రాష్ట్రం ఉంది కాబట్టి ఆ 45 టీఎంసీలు తెలంగాణ హక్కు అది. ఇట్లా 45 టీఎంసీలు అందులో 45 టీఎంసీలు మైనర్ ఇరిగేషన్ సేవింగ్స్లో మనం కలుపుకొని 90 టీఎంసీలు అలొకేట్ చేసుకుని జీవో తీసి మనము డిపిఆర్ తయారు చేసి కేంద్రానికి పంపించినాం. ఈ జీవో మీద కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్రిబ్యునల్ కేసు వేసింది, ఇది ఇల్లీగల్ అని చెప్పి, ఏకపక్షంగా వాళ్ళు చేసుకున్నారు అని చెప్పి. ట్రిబ్యునల్ ఆర్గ్యుమెంట్ జరిగింది, మన ప్రభుత్వం గట్టిగా వాదించింది, వాళ్ళ పిటిషన్ ట్రిబ్యునల్ కొట్టేసింది. అంటే సబ్సిడీస్ కూడా ఏం లేదు. కాబట్టే మనకు 7 రకాల అనుమతులు వచ్చినాయండి ప్రాజెక్ట్కి. మన డిపిఆర్ పంపించిన తర్వాత అనుమతులే రాలేదని ఒక ఆరోపణ చేస్తున్నారు. 7 అనుమతులు వచ్చినాయండి. దేని ప్రత్యక్షంగా సీఎం గారి ఓఎస్డీగా నాకు బాధ్యత అప్పచెప్పిండు, మీరు ప్రాజెక్టుల డిపిఆర్లను పర్యవేక్షించండి, ఢిల్లీకి వెళ్ళండి అని చెప్తే ఆ బాధ్యతలో నేను ఉన్నాను కాబట్టి నాకు ప్రత్యక్షంగా తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. సార్, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఆ 7 రకాల అనుమతులు ఏంటి, అలాగే ఇంకొక వాదన కూడా చాలా బలంగా వినిపిస్తున్నారు అధికార పార్టీ వాళ్ళు. ఏంటి అని అంటే గత ప్రభుత్వ హయాంలో 27,000 కోట్లు ఖర్చు చేశారు, కానీ ఒక్క ఎకరానికి కూడా సాగునీళ్లు అందించలేదని. మీరు గతంలో ఓఎస్డీగా పనిచేశారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్గా పనిచేశారు, మీరు దగ్గరుండి చూశారు, మీరు దీనికి ఏం సమాధానం చెప్తారు? అమ్మ, ఇప్పుడు క్లియరెన్స్ గురించి అడిగింది కదా, వాళ్ళు ఏమంటారు, మీ హయాంలోనే డిపిఆర్ వాపస్ వచ్చింది అని ఆరోపణ చేస్తున్నారు. డిపిఆర్ వాపస్ చేస్తే మరి ఇన్ని అనుమతులు ఎట్లా సాధిస్తారండి? డిపిఆర్ వాపస్ రాలేదు. వాపస్ చేయడానికి ఆలోచన చేసిన మాట వాస్తవమే, కానీ మన ప్రభుత్వం అప్రమత్తమై సెక్రటరీ గారు ఢిల్లీకి వెళ్ళి అక్కడంతా మ్యాటర్ సెటిల్ చేసి మళ్ళీ అప్రైజల్ కొనసాగించడానికి మనం ఒత్తిడి పెట్టాము, లేఖలు రాసాము. ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండి ముఖ్యమంత్రి గారు అక్కడ శాఖవారితో మాట్లాడి అప్రైజల్ కొనసాగించుకున్నందువల్లనే ఇవాళ ఇన్ని 7 అనుమతులు మనం సాధించుకోగలిగినాము. ఏమొచ్చినాయి? ఫారెస్ట్ క్లియరెన్స్ స్టేజ్ 1, స్టేజ్ 2 సాధించుకున్నామండి. అట్లనే వైల్డ్ లైఫ్ క్లియరెన్స్ సాధించుకున్నాము. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వాళ్ళు మనకు క్లియరెన్స్ ఇచ్చారు. అట్లనే సెంట్రల్ సాయిల్ మెటీరియల్స్ రీసెర్చ్ స్టేషన్ వాళ్ళు పర్మిషన్ దానికి క్లియరెన్స్ ఇచ్చారు. మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ నుంచి క్లియరెన్స్ వచ్చింది. సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు నుంచి కూడా క్లియరెన్స్ వచ్చింది. వీటన్నిటికంటే చాలా కీలకమైన అంశం ఏంటంటే మనం ఇరిగేషన్ కాంపోనెంట్ చేయడానికి కావాల్సిన ఈసీకి సంబంధించిన ఈ క్లియరెన్స్ అనమాట. ఇది ఈసీ అంటే ఈసీ రాలేదు, కానీ దానికి ప్రాథమికంగా మనం తీసుకోవాల్సిన ఈఏసీ రికమెండేషన్, ఎక్స్పర్ట్ అడ్వైజరీ కమిటీ, ఎంఓజేఎస్కి ఎంఓఈఎఫ్కి, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్కి ఒక అడ్వైజరీ కమిటీ ఉంటుంది. అడ్వైజరీ కమిటీ అన్ని రకాలుగా దాన్ని ఎగ్జామిన్ చేసి ఈ ప్రాజెక్టుకు సిఫారసు ఇవ్వచ్చు అని చెప్తే ఆ ప్రాజెక్టు సిఫారసు ఇచ్చేస్తే ఇక ఈసీ రావడం లాంఛనమే. అటువంటి ఈఏసీ సిఫారసు కూడా మనం తెచ్చుకున్నాం. ఎప్పుడు వచ్చింది అది? 10/8/2023 నాడు వచ్చింది. మన ప్రభుత్వం ఇంకా అక్కడ అధికారంలో ఉన్నది.
వచ్చింది. ఈసీ వచ్చింది కదా అని చెప్పి ఇక ఎట్లాగూ లాంఛనమే మనకి ఈసీ వస్తుంది, ఈఎస్సీకి సిఫారసు ఉంది కాబట్టి ఈసీ వస్తుందని చెప్పి మనం కాలువలు తవ్వడానికి టెండర్లు కూడా పిలిచాము. ఇంతకుముందు ప్రస్తావించాము. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత టెండర్లు క్యాన్సిల్ చేసింది. ఎందుకు టెండర్లు పిలిచారంటే ఈఎస్సీ సిఫారసు ఉంది కాబట్టి ఈసీ తప్పనిసరిగా వస్తుందనే నమ్మకంతో మనం టెండర్లు పిలిచాము. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ గవర్నమెంట్ పడిపోయింది, వాళ్ళు రాగానే ఆ టెండర్లను క్యాన్సిల్ చేశారు. సో 27,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక ఎకరానికి నీళ్లు ఇవ్వలేదు అని అంటే ఇవ్వడానికి సాధ్యం కాదు. మనం చాలా వ్యూహాత్మకంగా ఇరిగేషన్ కాంపోనెంట్ మొదలు చేసుకున్నాము. హెడ్ వర్క్స్ అన్ని పూర్తి చేసినాము, పంప్ హౌజులు పూర్తి చేసినాము, సర్చ్ పూల్స్ పూర్తి చేసినాము, టనల్స్ పూర్తి చేసినాము, రిజర్వాయర్స్ పూర్తి చేసినాము. ఇవన్నీ ఇరిగేషన్ కాంపోనెంట్ల కిందకి రావవి. డ్రింకింగ్ వాటర్ కాంపోనెంట్ కింద మనం పూర్తి చేసి మనం కోర్టుకు హామీ ఇచ్చినాం, మేము ఇరిగేషన్ కాంపోనెంట్ చేసే ముందు టీసీ తీసుకుంటాము, ఇప్పుడు మాత్రం డ్రింకింగ్ వాటర్ కాంపోనెంట్ చేస్తామని చెప్పి. సో 27,000 కోట్లు ఖర్చు అయింది కూడా ఈ డ్రింకింగ్ వాటర్ కాంపోనెంట్ పేరు మీద ఈ హెడ్ వర్క్స్ కోసం. ఇరిగేషన్ కాంపోనెంట్ చేయనప్పుడు ఒక ఎకరాకి నీళ్ళు ఎట్లా వస్తాయి? రావు. ఆ ప్రభుత్వం చేయలేదు, ఈసీ కోసం ప్రయత్నం చేసింది, 90% సక్సెస్ అయింది. ఇంకొక మెట్టే కాల్సి ఉండే, ప్రభుత్వం పడిపోయింది. ఈ ప్రభుత్వం కనుక ఉండి ఉంటే బహుశా ఈసీ తెచ్చుకుని ఉండేది, ఈఎస్సీ సిఫారసు వచ్చిన ప్రాజెక్ట్ కాబట్టి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసింది, ఆ ఈఎస్సీ సిఫారసు ఉన్న ప్రాజెక్ట్ కూడా వాళ్ళు పరిశీలన చేయకపోవడం చేత ఏమైంది, అది వాపసు వచ్చింది. వాపసు రావడానికి 2 కారణాలు. ఒకటి, అక్కడ చంద్రబాబు మద్దతు మీద ఒక ప్రభుత్వం వచ్చి చేరింది కాబట్టి, మోడీ ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి అక్కడ చక్రం తిప్పాడు ఆయన. సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి డిపిఆర్ వాపసు వచ్చింది. సంతకం చేయాల్సిన ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీ దాన్ని పెండింగ్లో పెట్టేసింది. ఈ రకంగా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ రాకపోవడం చేత ఈ ప్రభుత్వం కూడా 2 ఏళ్ల పాటు ఇరిగేషన్ కాంపోనెంట్ పూర్తి చేయలేకపోయింది. కారణం ఇదే. వాళ్ళు చేయలేకపోవడానికి కారణం ఈసీ లేకపోవడం, మీరు చేయకపోవడానికి కారణం 2 ఏళ్ల పాటు ఈసీ లేకపోవడమే. ఇవాళ ప్రభుత్వం ఏం చేస్తున్నది, ఆ 45 టీఎంసీ పోలవరంకు సంబంధించిన నీళ్లు ఇప్పుడు ట్రిబ్యునల్ విచారణ ఉంది కాబట్టి, సబ్జుడిస్ కాబట్టి మేము 45 టీఎంసీకే తగ్గించుకుంటాము, డిపిఆర్ని మీరు పరిశీలించండి అని చెప్పి ఇవాళ ప్రాధాన్యత మనకు కనబడుతుంది. మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది సార్? తగ్గించుకుంటే ఏమవుతుంది, అది సదృశంగా మారుతుందండి. తగ్గించుకునే అవసరం లేదు. ఒక కేసీఆర్ ప్రభుత్వము 90 టీఎంసీలకు సంబంధించి ఎన్ని అనుమతులు తెచ్చుకున్న తర్వాత వెనక్కిపోవడం ఎందుకు, పోరాటం చేయాల్సింది. నిజానికి ఇది మోడీ ప్రామిస్. ఇది 2014లో ఆయన ప్రధానమంత్రి అభ్యర్థిగా మహబూబ్నగర్ జిల్లాకు వచ్చినప్పుడు ఆయన వాగ్దానం చేసిండు, మేము అధికారంలోకి వస్తే కనుక ఈ ప్రాజెక్ట్ మేము పూర్తి చేస్తాం. వీడియోస్ ఉన్నాయి దాని మీద. ఆయన హామీ ఇది. ఆయన ప్రధానమంత్రిగా ఇప్పుడు ఉన్నాడు. ఆయన అభ్యర్థిగా వచ్చినప్పుడు హామీ ఇచ్చాడు. ఇప్పుడు ప్రధానమంత్రి తానే కదా 10 ఏళ్ల నుంచి. ఆయన ఈ ప్రాజెక్టుకి కనీసం ఒక పైసా ఇవ్వలేదు. జాతీయ హోదా అడిగితే జాతీయ హోదా ఇవ్వలేదు. కనీసం డిపిఆర్కి అనుమతులు ఇచ్చి మన ముఖాన పడేస్తే మనమనే చేసుకునే వాళ్ళం కదా. అది చేయకుండా డిపిఆర్ వాపస్ చేసింది మోడీ ప్రభుత్వం. ఇవాళ బీజేపీ ప్రతినిధులు ఏం చేయాలంటే, పార్లమెంట్ సభ్యులు, అయ్యా ఇది మీ హామీ అండి, ఇది 2014లో మీరు హామీ ఇచ్చారు తెలంగాణ ప్రజలకి, మహబూబ్నగర్ జిల్లా ప్రజలకి, మీరు మళ్ళీ వెనక్కి తీసుకోండి, అప్రైజల్ కొనసాగించండి అని అడగవలసిన బీజేపీ సభ్యులు ఇవాళ ఏం చేస్తున్నారండి, ఈ ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వాన్ని తిడుతున్నారు. ఈ ప్రభుత్వాన్ని, దిష్టియా ప్రభుత్వాన్ని, వీళ్ళ వైఫల్యాన్ని అడగాలి కదా. వీళ్ళని అడగకుండా గత ప్రభుత్వాన్ని తిడుతున్నారు, గత ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. ఆయన ఎంత ప్రయత్నం చేసిండండి, 90% హెడ్ వర్క్స్ పూర్తి చేశాడు. ఈసీ కోసం ప్రాథమికంగా అవసరమైన ఈఎస్సీ సిఫారసు తెచ్చుకున్నాడు కదా. ఇంత జరిగిన తర్వాత కూడా మళ్ళీ గత ప్రభుత్వాన్ని తిడితే ఎట్లా? 2 ఏళ్ల పాటు వీళ్ళు ఏం చేసినాడు అడగాలి కదా. మీ మోడీని అడగాలి కదా, అయ్యా మరి దీన్ని వాపస్ చేశారు, తప్పది, మనం హామీ ఇచ్చినాం ప్రజలకి, దాన్ని కొనసాగించండి, అప్రైజల్ కొనసాగించండి, అనుమతులు ఇప్పించండి అని చెప్పి అడగాలి కదా. అదేది చేయకుండా గత ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. ఇది కాదండి పద్ధతి. తప్పనిసరిగా అప్రైజల్ కొనసాగాలి. ఈ ప్రభుత్వం పోరాటం చేయాలి, మోడీ ప్రభుత్వంతో పోరాటం చేయాలి. వాళ్ళు అడిగిన ఏవైతే క్లారిఫికేషన్స్ ఉన్నాయో అవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత 90 టీఎంసీకి మాత్రమే డిపిఆర్ అప్రైజల్ చేయించుకోవాలి. గత ప్రభుత్వం చేయించుకున్న అప్రైజల్ కొనసాగించాలి తప్ప దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తే కనుక అది ఆత్మహత్య సదృశమవుతుంది. ఆ 45 టీఎంసీ తోటి మహబూబ్నగర్ జిల్లా ఆయకట్టును కూడా మనం పూర్తి చేయలేము. మహబూబ్నగర్ జిల్లాకి ఎంత 7 lakh acres 7 lakh acres సాగు అవుతుందా? మళ్ళీ దాంట్లో డ్రింకింగ్ వాటర్ అంశాలు ఉన్నాయి కాబట్టి మహబూబ్నగర్ జిల్లా ఆయకట్టు అవసరాలే తీరవు. రంగారెడ్డి జిల్లా ఏం కావాలి, నల్గొండ జిల్లా ఏం కావాలి? రెండో అంశం ఏంటంటే, దీంతో ముడిపడి ఉన్న డిండి ఎత్తిపోతల పథకం కూడా నీళ్ళు రావు. కాబట్టి ఇది ఏ రకంగా చూసినా కూడా 45 టీఎంసీకి సంబంధించిన ఈ ఏదో ప్రతిపాదన ఉందో గవర్నమెంట్ చేయబోతున్నదో
కేంద్ర ప్రభుత్వానికి అది దాన్ని విరమించుకోవాలి. 90 టీఎంసీల డిపిఆర్కే అప్రైజల్ చేయించుకోవాలి. దానికి సంబంధించి పోరాటం చేయాలి. తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ప్రతిపక్షాలను కూడా కలుపుకొని మోడీ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి దీన్ని అనుమతులు సాధించుకొని రావాలి తప్పితే 45 టీఎంసీకి తగ్గించుకోవడం మాత్రం అది ప్రాజెక్టు ప్రయోజనాలకు పూర్తిగా, తెలంగాణ ప్రయోజనాలకు పూర్తిగా విరుద్ధమైన విషయంగా నేను భావిస్తున్నాను. సార్ ఫైనల్గా ఏం చెప్తారు అంటే కొత్త ప్రాజెక్టులు కట్టకపోగా గడిచిన 2 ఏళ్లుగా చూసుకున్నట్లయితే కొత్త ప్రాజెక్టులు కట్టకపోగా ఆల్రెడీ కట్టిన ప్రాజెక్టుల నుంచి నీటిని సాగుకి తాగుకి వినియోగించుకోకపోగా ఇలా తక్కువగా చేసి మాకు అంటే 90 టీఎంసీలు ఉన్న దగ్గర 45 టీఎంసీలకే పరిమితము అన్నట్టు మాట్లాడడము ఇదంతా కూడా తెలంగాణ భవితవ్యం ఎటువైపు వెళ్ళబోతుంది అంటే కరువు కాటక ప్రమాదంలో పడబోతున్నది. మనం నీటి దోపిడీకి సంబంధించిన విషయాలు చూస్తే కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్ గత 10 ఏళ్ల కంటే మించి నీళ్లు వాడుకుంటున్న మనం గణాంకాలు మనం చూస్తున్నాం. నిజానికి వాళ్ళు కేసీఆర్ హయాంలోనే ఎక్కువ నీళ్లు వాడుకున్నారనే ఒక ఆరోపణ చేస్తున్నారు. కానీ మన గణాంకాలు చూస్తే కనుక పర్సంటేజ్ల వారీగా చూస్తే ఆంధ్రప్రదేశ్ వాడుకున్న ఎంత, తెలంగాణ వాడుకున్నది ఎంత, పర్సంటేజ్ల పరంగా చూస్తే వాళ్ళు కేవలం క్వాంటిటీస్ చెప్తున్నారు. క్వాంటిటీస్ ప్రతి సంవత్సరం మారిపోతూ ఉంటాయి. వర్షాలు పడ్డ కాలంలో నీళ్లు ఎక్కువ తీసుకుంటారు, మనమైనా వాళ్ళైనా. వర్షాలు పడ్డ కాలంలో తక్కువ తీసుకుంటారు. కానీ వినియోగంకు సంబంధించిన పర్సంటేజ్ చూస్తే తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు, అంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 38%, 35% నీళ్లు తీసుకునే సందర్భాలు మనం కనిపెడతాయి. కానీ వీళ్ళు వచ్చిన 2 ఏళ్లలో 2024లో కానీ 2025లో కనుక చూస్తే 28% నీటి వినియోగం ఉన్నది తెలంగాణ. అంటే మరి వాళ్ళ ఆరోపణ ఎంత అబద్ధమో మనకు తెలిసిపోతున్నది. 38% నీటి వినియోగం కేసీఆర్ ప్రభుత్వంలో ఉంటే ఇప్పుడు వీళ్ళు వచ్చిన 2 ఏళ్ల తర్వాత 2 ఏళ్లలో 28%కి పడిపోయింది అది వినియోగం. ఆంధ్రప్రదేశ్ వినియోగం పెరిగింది. ఇప్పుడు మనం నాగార్జున సాగర్ చూడండి, నాగార్జున సాగర్ని దానికి తెలంగాణ కంట్రోల్లో ఉండాలి. ఎన్నికల సమయం చూసి ఆయన సాయుధ బలగాలతో ఆక్రమించిన ప్రాజెక్ట్ని ఇప్పటిదాకా మనం స్వాధీనంలోకి తీసుకోలేకపోయినాం. ఎవరిదండి వైఫల్యం? వాళ్ళు యథేచ్ఛగా కృష్ణా కుడికాల నుంచి, నాగార్జున సాగర్ కుడికాల నుంచి నీళ్ళు తీసుకుపోతున్నారు. కంట్రోల్ లేదు దాని మీద. కేఆర్ఎంబి చోద్యం చూస్తూ ఉన్నది, మన ప్రభుత్వం కూడా చోద్యం చూస్తున్నది. ప్రాజెక్ట్ని కంట్రోల్లోకి తీసుకోవాల్సిన బాధ్యతను మర్చిపోయారు. ఈ రకంగా చాలా విషయాల్లో ప్రభుత్వం శ్రద్ధ పెట్టాల్సిన అవసరం అయితే కనబడుతుంది. అంటే ఒకవైపు జలదోపిడీ జరుగుతున్నా చోద్యం చూస్తున్నట్టున్నారు. దేన్ని కంట్రోల్లోకి తీసుకోవాల్సిన దాన్ని కంట్రోల్లోకి తీసుకోవట్లేదు. అంటే వినియోగంలో ఉన్న ప్రాజెక్టులు సార్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే కాళేశ్వరం తీసుకున్నట్లయితే మేడిగడ్డను బూచిగా చూపించి ఇవాళ దాన్ని కూడా వినియోగంలోకి లేకుండా చేశారు. ఏమంటారు మీరు? కరెక్టే మీరు చెప్పింది. ఇప్పుడు వాళ్ళు మేడిగడ్డని తప్పుపడుతున్నారు, గ్రావిటీ స్కీమ్ని వదిలేసి ఎత్తిపోతలకు పోయారని చెప్పి మాట్లాడుతున్నారు. ఎన్నికలకు ముందు మాట్లాడారు, ఎన్నికల తర్వాత కూడా మాట్లాడారు, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు. తుమ్మిడి కడతామని చెప్పి ప్రజలకు వాగ్దానం చేశారు. మరి తుమ్మిడి ఎక్కడ కట్టిన 2 ఏళ్ళు అయింది కదా. తుమ్మిడి కట్టి బ్యారేజ్ కట్టి గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లికి నీళ్లు తీసుకురావాలా వద్దా? మరి ఎందుకు తీసుకురాలేదండి? ఇప్పుడు మేము ప్రాజెక్టు డిపిఆర్ తయారు చేపిస్తాం అంటే ఏ లెవెల్లో చేస్తావు? ఇప్పుడు అక్కడ ఆల్రెడీ కేసీఆర్ ప్రభుత్వం 148 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ తోటి ఒప్పందం చేసుకుంది మహారాష్ట్ర ప్రభుత్వం తోటి. మరి మీరు ఏ లెవెల్కి కడతారు? దాన్ని కూడా తప్పు పెట్టారు కదా వీళ్ళు. 152 మీటర్లు ఉన్నదాన్ని మీరు 148కి తగ్గించారని చెప్పి ఆరోపణ చేశారు, నిందించారు. మరి ఇప్పుడు ఏ లెవెల్కి కడతారు మీరు? అక్కడ 9 దగ్గర 152 కడతారా, 148 కడతారా? మరి 152 కట్టాలంటే మళ్ళీ మహారాష్ట్ర తోటి ఒప్పందం చేసుకోవాలి. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఏది లేదు. పక్కకే చాపరాల వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంటుంది. ఆ చాపరాల వైల్డ్ లైఫ్ శాంక్చురీకి సంబంధించిన పర్మిషన్ లేకుండా, అంటే నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డు నుంచి అనుమతి తెచ్చుకుంటే తప్ప దాంట్లో అడుగుపెట్టలేము. అంటే బ్యారేజ్ కట్టడానికి తప్పనిసరిగా వైల్డ్ లైఫ్ శాంక్చురీలో మనం అడుగుపెట్టాలంటే నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డు నుంచి మనం అనుమతి తెచ్చుకోవాల్సి ఉంటుంది. అది ప్రాథమికం. అది లేకుండా అక్కడ బ్యారేజ్ కట్టలేము. ఇటు మహారాష్ట్ర తోటి మళ్ళీ ఒప్పందం చేసుకోవాలి. ఒక 152 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ తోటి కట్టాలనుకుంటే కనుక, గ్రావిటీ తోటి నీళ్ళు తీసుకురావాలనుకుంటే కనుక 152 మీటర్ల దగ్గర కట్టాలి. కట్టడానికి మళ్ళీ మహారాష్ట్ర ఒప్పందం చేసుకోవాలి. 148 ఒప్పందం చేసుకున్నది ఫడ్నవీస్ ప్రభుత్వమే. ఇప్పుడు అక్కడ ఉన్నది ఫడ్నవీస్ ప్రభుత్వమే. మరి ఆ దిశగా ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా? నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డు నుంచి పర్మిషన్ దిశగా ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఇవి ఏవి మనకు కనబడుతులేవు. సో 9 దగ్గర బ్యారేజ్ కట్టడంలో వైఫల్యం, ఇక్కడ మేడిగడ్డ కుంగిపోతే దాన్ని పునరుద్ధరించడంలో వైఫల్యం. అంటే మొత్తంగా అక్కడి నుంచి నీళ్ళు రావడం లేదు, ఇక్కడి నుంచి నీళ్ళు రావడం లేదు. వర్షాకాలంలో సరే మనకు కడెం నుంచో లేకపోతే పైన ఎస్ఆర్ఎస్పి నుంచో వరద వచ్చినప్పుడు ఎల్లంపల్లి నుంచి మనం నీళ్లు లిఫ్ట్ చేసుకునే ఒక వెసులుబాటు ఉన్నది ఖరీఫ్లో, వానాకాలంలో.
కానీ రబీలో ఇప్పుడు వర్షాలు లేని కాలంలో మేడిగడ్డ నుంచే కదా మనం లిఫ్ట్ చేసుకోవాల్సింది. మరి మేడి దగ్గర మీరు పునరుద్ధరణ చేయలేదు, ఆ లింక్ అని డిఫంక్ చేసేసారు. ఇప్పుడు రబీ సీజన్కి మరి ఎట్లా నీళ్లు? ఈ సమస్య ఉన్నది. అటు తుమ్మిడేటి కూడా కట్టి అక్కడి నుంచి నీళ్ళు తీసుకొచ్చే ప్రయత్నం జరగలేదు. సో ఈ రకంగా ఒకవైపు కాళేశ్వరంని డిఫంక్ చేసి అటు మేడిగడ్డని పునరుద్ధరించకుండా, అటు తుమ్మిడేటి దగ్గర బ్యారేజ్ కట్టకుండా, ఏది పూర్తి చేయకుండా ఇవాళ గత ప్రభుత్వాన్ని నిందించుకుంటూ కాలం గడపడమే తప్పితే ఒక కాంక్రీట్ వేలో ఒక పకడ్బందీ వ్యూహంతో ముందు పోతున్న సూచనలు అయితే మనకు కనబడతలేవు. రైట్ సార్, డిస్కషన్లో జాయిన్ అయినందుకు శ్రీధర్ దేశపాండే గారు థ్యాంక్ యూ సో మచ్. ఇక మొత్తానికి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టే కాదు, తెలంగాణలో ఉన్న అన్ని ప్రాజెక్టులను కూడా పడావు పెట్టి కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 90% పనులు పూర్తయినా 2 ఏళ్లుగా ఎందుకు ముందుకు పోవటం లేదు? కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేస్తామన్న సీఎం రేవంత్ శపథానికైతే పాలమూరు ప్రాజెక్టు బలవుతోంది. ఇది ఇవాల్టి బరాబర్ అడుగుదాం. స్టేట్